తొందర తొందర దాని పోవాలి. ఓ ఎటు పోతుండీనా? ఆగో మా కాక కనుక ఏంది పార పట్టుకుని రోడ్డు మీద తాయి తక్కలు ఆడుతుండు. ఓ మేస్త్రి సారు ఎటు పోతున్నావు? వాళ్ళు ఎత్తలేరు, బండి ఆపుతలేరు, అందరు ఇటే పోతాళ్ళు. అన్న బండి యాడికి 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 పోతాం? యాడికి ఎక్కుతారు? అసెంబ్లీ పోయి. అసెంబ్లీ పోదాం. అసెంబ్లీ పోదు. దిగు అన్న, పోనీ అన్న, ఏం దిగు దిగు పోనీయనా? చల్ దిగు 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 పోదు. నాకు అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్తున్నాను. హలో అడ్డ మీద కూలికి తిరగా అవతారం ఏంది? ఎటు పోతున్నావు? అడ్డ లేదు, షెడ్డి లేదు, సీదా అసెంబ్లీ కాడికి పోతున్నా. ఇగో బండి ఎవడ ఆపుతలేడు, ఆపినోడు ఎక్కనిస్తలేడు. వాళ్ళు వస్తలేరు కదా. అత్తాది కారు వస్తుంది. అన్న అన్న ఆపానా. నీకు అనుకున్నదే ఆల్తు పాల్తు బండి. ఏ బండ్ల అప్పుడు ఆపి గిట్ చెప్పు. తాపి బట్టి అసెంబ్లీకి పోతా అంటున్నావు ఎందుకు? ఏ ఆపు నీళ్ళు వెళ్ళి. అసెంబ్లీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకు బాత్రూమ్ సౌలతి చక్కగా లేదట. వాళ్ళు కాలు తీసి కాలు పెట్టగానే బాత్రూమ్ కట్టేస్తా. అర్జెంట్ పని ఉన్నది, నువ్వు పని నువ్వు చూసుకో. అన్న ఆపే కొడుకో. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బాత్రూమ్ దగ్గర లేకపోవడేంది? ఏం మాట్లాడుతున్నావు కాక? తలకాయల గుజ్జున్నదా ఎవరైనా గుంజుకొని పోయినరా? నీ నిద్రమోకం పోరుకున్నా వారెత్తు. ఎప్పటికీ ఎవరి మెడలో ఏమున్నది, ఏం చీర కట్టుకున్నారని చూసుడేనా? ఆ స్పీకర్ సార్ ముందట పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆ లాయర్ సాబ్ అడిగితే ఏం చెప్పిరో తెలుసా నీకు? అది కూడా తెలియదా మీకు? మేము పార్టీ మారలేదని చెప్పిండ్రు. చెత్తలు ఎక్కున్నది నీ తెలివి. పార్టీ మారలేదు అంటారు కదా, మరి అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ పక్కకెందుకు కూర్చున్నారని అడిగిరట వకీల్ సాబు. దానికి వాళ్ళు ఏం చెప్పిరో తెలుసా? వాళ్ళ పక్క కూర్చుంటేనే బాత్రూములు దగ్గర ఉన్నాయి కాబట్టి కూర్చుంటారు అని చెప్పిరట. అది తెలుసా నీకు? అయితే కానీ ఇప్పుడు పార్టీ మారలేదా అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళకు పాయకాన సౌలభ్యం మంచిగా లేదంటున్నారు కదా అసెంబ్లీలో. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ పక్క కూర్చున్నా కూడా పాయకాన మంచి సౌలభ్యం ఉండేటట్టు అసెంబ్లీలో మంచి చక్కటి పాయకాన కట్టేస్తా. నేను ఉండు, ఏదైనా బండి ఆడితే ఆపుతా. తాను లేదు కదా ఇంకేం. బండి ఇరా బండ్లు ఇక్కడ ఆపుతలేడు. ఏ ఉండు, వాళ్ళు పార్టీ మారలేదంటే నువ్వు నమ్ముతావా? పండ్లు ఇగిలించుకుంటే పాయకాడలు కడతా అని పోతున్నావా? పార్టీ మారలేదని వాళ్ళే కుద్దుగా అంటే నమ్ముతున్నావా, నానబెడుతున్నావా అంటున్నావేంది? ఓ కంత్రికాన్క కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు లేవ్వా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న ఫోటోలు వీడియోలు లేవ్వా? ముచ్చట స్పీకర్ సార్ తెలియదా? ఇప్పుడు తెలిస్తే మరి బీఆర్ఎస్ పార్టీలే ఉన్నామని ఎందుకు అనాలి? సహాయకాలు లేవని గత్తర కలిగి సమాధానాలు ఎందుకు చెప్పాలి? ఆగు, నేను పోతా. బండి వస్తాను, ఆగు. నువ్వు ఆగు, బండి వస్తాను. రానా. ఎందుకంటే పదవులు పోతాయి కాబట్టి, పార్టీ ఫిరాయించిండ్రు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళే తుంగల దొక్కిండ్రని అంటారు కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు. అబ్బా అట్లనా? ఈ పాయకాన ఎంత మోసం చేసింది అనుకున్నా కదా నేను. ఈ పార్టీ మారిన వాళ్ళకు గడికి పాయకాన వస్తుంది అంటే ఇప్పటికీ ఎమ్మటే ఉండేవో పాయకాన తయారు చేస్తే మంచిగా ఉండు అని ఆలోచన చేసిన నేను. మంచిగానే అనుకున్నావు గాని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కజ్జ కాలు దువ్వి దీన్ని ఇడిచిపెట్టారట, పెద్ద కోర్టుకు పోతామంటున్నారట కదా. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదనిపిస్తుంది. అగో అట్లా అంటూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకోపోలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకోపోలేదా? వాళ్ళకోనీతి వీళ్ళకోనీత. అవును కావచ్చు గాని తెలంగాణ పబ్లిక్ ఉప ఎన్నికలు వస్తాయి అనుకున్నారు గాని బాత్రూమ్ల పేరు చెప్పి తప్పించుకుంటారు. సరే కానీ ఇప్పటికైనా స్పీకర్ సార్కు చెప్పు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు పాయకాన దగ్గర ఉంది అటట్టు అడుగు తీసి అడిగేయంగానే పాయకాన ఉండేటట్టు ఏమని చెప్పు, కట్టియమని చెప్పు. కానీ పాపం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పాయకాన సౌలతి లేక ఎంత తిప్పల పడ్డరో ఏమో. అలా తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. పడ్డరు గాని నువ్వు ఆ పారెవలదో వాళ్ళకి ఇచ్చి ఇంటికో. రోడ్ల మీద బిత్తిరి తిరిగితే కుక్కలు గారుస్తున్నాయట. పోతా. కుక్కలు నన్ను ఏమంటాయి? నన్ను ఏమన్నాయి? చూసిండ్రా ఎసొంటి మాటలు చెప్తున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు బాత్రూమ్ దగ్గరికి లేదని కాంగ్రెస్ వాళ్ళ పక్క కూర్చుంటుండ్రట. అది స్పీకర్ సార్ పార్టీ మారలేదని నమ్మిండట. మస్తు గట్టిగా నమ్మేటట్టే ఉన్నది కదా ఈ ముచ్చట.